ఇప్పుడు శాసనసభ్యులే కాదు, ముఖ్యమంత్రులు కూడా అసెంబ్లీలకు రావడం మానేశారు. అసెంబ్లీలకు వచ్చినా కూడా రేపు ఏ అంశం వస్తుందో దాని మీద ముందే ప్రిపేర్ అయ్యి దాన్ని ఎలా డిస్టర్బ్ చేయాలనేది ఒక స్ట్రాటజీగా నడుస్తున్నాయి. అప్పటికిప్పుడు ఈ రోజుల్లో తేడాలు అనిపించట్లేదండి. కొంత కనిపిస్తోంది, వాస్తవం కూడా అది. బట్ అది మంచిది కాదు ఆ పద్ధతి. ప్రతిపక్షం ఎంత మాట్లాడినా దాన్ని గౌరవంగా వినాలా, దానికి ధీటైన సమాధానం చెప్పాలా. నీ పరిపాలన బాగుంటే మాట్లాడినంత మాత్రాన్ని పొట్టాటు కాదుగా, ఆ తర్వాత సమాధానం తిరిగి చెప్పొచ్చు. అది కొద్దిగా విధానం కొరవడుతుంది. రెండోది, సభ్యులు వాడుతున్న పదాలు, ఈ భాష అది బాగా రోజు రోజుకు దిగజారిపోతా ఉంది. ఆ తర్వాత బూతులు మాట్లాడడం కొత్తగా ట్రెండ్ అయిపోయింది. ఈ బూతులు మాట్లాడడం వల్ల ప్రజలకి ప్రజాప్రతినిధుల మీద ఉండే గౌరవం తగ్గిపోతా ఉంది. అది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది. అందుకే చెప్తుంటాడు ఎక్కడ మాట్లాడేటప్పుడు. ఇప్పుడంటే రాజకీయాలు ఎక్కువ మాట్లాడడం లేదు, కానీ ఈ అసెంబ్లీలో ఈ మాట్లాడుతున్న భాష అది మంచిది కాదు, భాషని అందరూ ప్రతి ఒక్కరు సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలా అని చెప్పి నేనే చెప్పి మాట్లాడుతూ మీటింగ్లో ఎలక్షన్ ముందు. ఈ బూతులు మాడుతున్నారు, ఏం చేయాలని అడుగుతున్నారు, బూతులు మాడే వాళ్ళకి సమాధానం మీ చేతుల్లోనే ఉందమ్మా అని చెప్పాను నేను. అంటే ఆడవాళ్ళు మా చేతుల్లో ఏముందయ్యా, మేమేం చేయగలం, వాళ్ళ దొరికిపోతే లేదమ్మా మీ చేతిలోనే ఉంది, బూతులు మాడేవాళ్ళకి బూతులోనే సమాధానం చెప్పండి అంటే మొదట అర్థం కాదు కొందరికి. బూతులోనే సమాధానం చెప్పంటున్నాడు, ఆయన బూత్ మాడమంటున్నాడు. ఆయన పోలింగ్ బూత్కి వెళ్ళి బటన్ నొక్కితే అదే అయిపోతారు. సరిగ్గా బటన్ నొక్కారు. మన ఎన్నికల్లో బూతులు మాడేవాళ్ళు ఎవరు గెలవరా?